నమస్కారం గురూజీ. నమస్తే అండి. చాలామంది భక్తికి, మూఢనమ్మకానికి పొరపాటు పడుతూ ఉంటారు. ఒక సన్నటి గీత ఉంటుంది భక్తికి, మూఢనమ్మకానికి మధ్య. అదేంటో వివరిస్తారా? మూఢనమ్మకము అంటే సహజంగా ఎవరో చెప్పింది గుడ్డిగా నమ్మేయడం. లేదా పూర్వకాలంలో కొంతమందికి ఏదైనా జరగకూడనిది జరిగితే ఇది చేస్తే ఇట్లాగే జరుగుతుంది అని నమ్మేసేదాన్ని మూఢనమ్మకము అంటారు. భక్తి అంటే మన లోపల నుంచి వచ్చేటువంటిది. అది ఒక వ్యక్తి మీద రావచ్చు, ఒక శక్తి మీద రావచ్చు, దైవం మీద రావచ్చు, లేదా మనం చేసేటువంటి పని పైన కూడా రావచ్చు. అంటే పూర్తిగా శ్రద్ధ వహించి ఆ పనినే దైవంగా, లేదా మనం ఒక వ్యక్తిని నమ్మామంటే ఆ వ్యక్తే మనకు దైవంగా, ఉదాహరణకి మన తల్లిదండ్రులే అనుకోవచ్చు, మన గురువే అనుకోవచ్చు, లేదా మనకి ఆశ్రయం ఇచ్చినటువంటి వాళ్ళే కావచ్చు. ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా మనము భక్తిపూర్వకంగా గౌరవించడము, మర్యాదగా చూసుకోవడము, ఇట్లాంటి దాన్ని భక్తి అంటారు. ఏదో ఒకరిద్దరికి జరిగినటువంటిది ఇప్పటికీ అదే కొనసాగుతుంది, అది జరుగుతేనే. ఇప్పుడు కొంతమంది ఇళ్లలో మనం చూస్తుంటాం, ఏదైనా కొత్తగా చేసి, అంటే ఉదాహరణకి సత్యనారాయణ వ్రతం చేస్తారు. అది జరిగిన తర్వాత వీడి జాతకం బాగా లేకనో ప్రారంధవశాతో ఏదో ఒక ఇబ్బంది కలిగిందనుకోండి, ఇంకా అప్పటి నుంచి వాళ్ళ ఇంట్లో సత్యనారాయణ వ్రతం మానేస్తున్నారు. ఇది చేసినందుకే మాకు ఇది అయింది అని. పండుగలు కూడా చాలామంది మాకు ఈ పండుగ లేదు అంటూ ఇది లేదు అంటారు. ఎందుకు? అది పండగ అనేటువంటిది నీకున్నది నాకున్నదని వ్యక్తికి గతమైనటువంటిది కాదు. అది మనకు ఒక పండగ ఉన్నది అంటే దానికి వెనకాల కొన్ని కథలు ఉంటాయి. అది ఎందుకు ఉంటాయి? కొన్ని పండగలేమో కొంతమంది రాక్షస సంహారం అయిన తర్వాత మనము జరుపుకునేటువంటి ఉత్సవం అది. కొన్ని పండగలు ఇప్పుడు నియమ నిబంధన, కృష్ణాష్టమి ఉంది. కృష్ణుడు మనకు దైవం కాబట్టి ఆయన జన్మోత్సవాన్ని మనం పర్వదినంగా చేసుకుంటాం. రామనవమి ఉంది. చక్కగా ఆ రాముడు మనిషిగా బ్రతికి దేవుడయ్యాడు. దేవుడి అవతారమైనా సరే జన్మ ఎత్తినప్పుడు ఆయన దేవుడు అనేది తెలియదు కదా. మానవుడిగా పరిపూర్ణంగా బ్రతికి మళ్ళీ దేవుడిగా ఎట్లా మారవచ్చు అనేటువంటిది మనకు ఆయన మార్గదర్శకం చూపించాడు. కాబట్టి ఆయన ఉత్సవాన్ని మనం అంతా వైభవంగా జరుపుకుంటాం. తర్వాత ఇప్పుడు ఉగాది ఉన్నది. సహజంగా అందరూ జనవరి 1 పండగ చేసుకుంటారు. దానివల్ల ఉపయోగం ఏం లేదు. క్యాలెండర్ మారుతుంది, డేట్ మారుతుంది, నెల మారుతుంది. అదే ఉగాది వచ్చినప్పుడు సంవత్సరం మారుతుంది, సృష్టి ఆరంభమైనటువంటి రోజు ఆ రోజు. అట్లాగే మనకు వసంత ఋతువు వస్తుంది. చెట్లంతా కూడా చక్కగా మనకు చిగురించేటువంటి సమయం, ప్రకృతి మారుతుంది. అటువంటి దాన్ని మనం పండగలా చేసుకోవాలి. అవి ఖచ్చితంగా ఇందుకే చేసుకోవాలి అని. ఇప్పుడు దీపావళి ఉన్నది, హోలీ ఉన్నది. ఆ దీపావళి, హోలీ ఎందుకు జరుపుకుంటాం మనం? నరకాసురుడు, ఇక్కడ హోలికాసురుడు అనేటువంటి రాక్షసులు సంహరించిన తర్వాత మనం జరుపుకునేటువంటి పండగలు అవి. ఇట్లా పండగలు అనేటువంటివి ఇందుకోసం జరుపుకోవాలి. ఇవి చేసుకోవడం ద్వారా మనకు భక్తి పెంపొంది మనము ఇంకా ఉన్నతంగా, లేదా మన సంస్కృతి సంప్రదాయాలని అభివృద్ధి చేసుకోవడానికి మన తర్వాత తరాలకు అందించేటువంటి మార్గం ఇదనమాట. మూఢనమ్మకాలు ఎక్కువగా ఉంటాయి, వారికి మీరు ఏం చెప్తారు? మూఢనమ్మకాలు అనేటువంటివి చాలా రకాలుగా చూస్తూ ఉంటారు. ఇప్పుడు కొన్ని ఇది చేస్తే ఇట్లా అవుతుంది, ఇది చేయకపోతే ఇట్లా అవ్వదు అనేటువంటిది ఉంటుంది. అది తంత్రపూర్వకంగా ఉంటుంది, కొన్ని మంత్రపూర్వకంగా ఉంటాయి. అవి అనుభవించేటువంటి వాటిని బట్టి ఉంటాయి. కానీ ప్రతి ఒక్కటి అట్లాగే ఉంటుంది, ప్రతి ఒక్కరికి అట్లానే ఉంటుంది అనేది మాత్రం సరైంది కాదు. అంటే వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా నిర్లక్ష్యం చేస్తూ, అంటే అది మూఢనమ్మకం అనుకోవాలా? అంటే భక్తి కొంతమందికి ఉంటుంది, ఇన్ని ఉపవాసాలు చేయాలి, ఇన్ని పూజలు చేయాలి, ఇన్ని ప్రదక్షిణలు చేయాలి అని. దీన్ని మూఢనమ్మకం అనుకోవాలా లేదా భక్తి అనుకోవాలా? అది భక్తిపూర్వకమైనటువంటి నియమ నిబంధన. అది మూఢనమ్మకం అనరు. ఎందుకంటే వాళ్ళు మొక్కుకున్నారు, నాకు ఇది అయితే ఇది చేసుకుంటాను, ఇది అయితే ఇది చేస్తున్నాను అని, లేదా ఇది చేసినందుకే ఇది అయింది అని. ఇది చేయడం వల్లనే అవుతుంది, అదే అంటాను, ఇది చేయడం వల్ల కాకపోయినా ఇది అవుతుంది అనే అది మూఢనమ్మకం అనొచ్చా? అంటే ఇప్పుడు ఒక భక్తితోటి నేను చేయడం వల్ల అవుతుంది, వారికి అది సాధ్యం కాని పని. అది మూఢనమ్మకం కంటే కూడా విశ్వాసం అనడం ఉత్తమం. ఎందుకంటే భగవంతుడు నాకు ఇది ఇచ్చాడు అంటే, లేదా నేను ఇది చేసినందుకు నాకు ఇది కలుగుతుంది అంటే విశ్వాసం ఉంటేనే కదా మనం అది చేసేది. దాని మూఢనమ్మకం అనడానికి అవకాశం లేదు. మూఢనమ్మకానికి, విశ్వాసానికి, భక్తికి సంబంధం లేదు. మూడు డిఫరెంట్ యాంగిల్స్. అంటే ఇప్పుడు ఒక పేదవాడు కోటీశ్వరుడు అయిపోవాలి అనుకుంటాడు. అనుకునే ప్రయత్నంలో దేవుణ్ణి నమ్ముకుంటా నాకు అయిపోతుంది అనుకొని పూజలు, వ్రతాలు, ప్రదక్షిణలు, ఇంకా అన్ని, అంటే తన అర్హతకు మించి కోరుకున్నప్పుడు అది మూఢనమ్మకం అవుతుందా, విశ్వాసం అవుతుందా? ఇప్పుడు ఒక పేదవాడు కోటీశ్వరుడు అవ్వాలి అంటే దేవుడి మీద నమ్మకం పెట్టుకుంటే అయిపోడు. దానికి సంబంధించి అతను ప్రయత్నం చేయాలి. ఇప్పుడు నేను ఇక్కడి నుంచి సికింద్రాబాద్ వెళ్ళాలి అంటే వెళ్ళిపోతానా? నన్ను దేవుడు తీసుకెళ్తాడంటే వెళ్తిపోతామా? వెళ్ళం కదా. మనం ఏం చేయాలి? ఇక్కడి నుంచి బయటికి వెళ్ళాలి. మన వెహికల్ ఉంటే మన వెహికల్, లేదా
మనము అక్కడికి వెళ్ళడానికి అవకాశం ఉన్నటువంటి వెహికల్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎక్కితే తను తీసుకెళ్తాడు మనల్ని అక్కడికి. అట్లా మనం చేయాల్సినటువంటి ప్రయత్నం కూడా చేస్తే అక్కడి దాకా రీచ్ అవ్వకపోయినా కూడా కనీసం కొంతలో కొంత అయినా వెళ్తాం కదా. ఇప్పుడు నిరుపేద ఉన్నాడు, వేలు లక్షలైతే సంపాదించుకోగలుగుతాడు కదా, కోట్లు సంపాదించలేకపోయినా కూడా. నిజంగా కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు అని చెప్పి మనకు పెద్దలు చెప్పారు. అంత కృషి చేస్తే కోట్ల రూపాయలు ఎంతో వందలు లక్షల కోట్లు సంపాదించినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి కృషి అనేటువంటిది ముఖ్యము. ముందు మన మీద నేను సాధించగలను అనేటువంటి నమ్మకము, విశ్వాసం కావాలి. నమ్మకం వేరు, మూఢనమ్మకం వేరు. ఇప్పుడు సైన్స్ని కూడా పూర్తిగా నమ్మేవారు భక్తి అనేది వారికి మూఢనమ్మకంగానే కనిపిస్తుంది. సో దీనికి మీరేమంటారు? సైన్స్ ఎక్కడి నుంచి వచ్చింది? ఆధ్యాత్మికం నుంచే వచ్చింది, మన ధర్మం నుంచే వచ్చింది. ఇప్పుడు సైన్స్ ప్రకారంగా కూడా ఇప్పుడు డాక్టర్లు చెప్తున్నారు, ప్రతి నెలలో కనీసం ఒక 24 గంటలు లేదా 12 గంటలు లేదా కనీసము కొంత సమయము ఉపవాసం ఉండండి అని చెప్తారు. ఎందుకు చెప్తున్నారు? శరీరం శుష్కింపబడాలి కొంతకాలం. ఎప్పుడూ తింటూనే ఉంటే అది కూడా తట్టుకోవాలి కదా, లోపల ఉన్నది మొత్తం బయటకు వచ్చేసేయాలి. అట్లా మనకు ఋష్యాదులు ఏనాడో చెప్పారు. ఏకాదశి నియమం ప్రతి 15 రోజులకు ఒకసారి చెప్పారు. ఇంకా కొంతమంది అయితే వారాలను బట్టి చేయమన్నారు, కొంతమంది శనివారాలు చేస్తుంటారు, మంగళవారాలు చేస్తుంటారు. అసలు ఉపవాసము అనేటువంటిది అర్థం ఏంటి అంటే తినడం మానేయడం అని కాదు. ఉపవాసము అంటే దగ్గరగా ఉండడం అని. ఉప అంటే దగ్గర, ఆవాసం అంటే ఉండడం. ఎవరికి దగ్గరగా ఉండాలి? భగవంతుడికి దగ్గరగా ఉండాలి. మనం గుళ్ళో ఉన్నప్పుడు ఏం చేస్తాము? ఇంట్లో తిన్నట్టుగా 3 సార్లు 4 సార్లు తింటామా? తినము. కాబట్టి అక్కడ లీనమైపోవాలి. అక్కడ ఆయన దృష్టి మన మీద కేంద్రీకరించేట్టుగా మనం అక్కడ ఉండాలి. అక్కడ సమయం కేటాయించాలి, దైవచింతన చేయాలి, దైవస్మరణ చేయాలి. మనలో ఉన్నటువంటి నెగిటివ్ వైబ్రేషన్స్ మొత్తం పోవాలి అనేటువంటి కోరిక చేత అక్కడ గడపడం ద్వారా ఇవన్నీ వెళ్ళిపోవడం ద్వారా మనలో ఆధ్యాత్మికత వచ్చి చక్కటి బుద్ధిని మనము పెంచుకోగలుగుతాము. మనం ఒక మనిషి విజ్ఞానంతో ఆలోచించి ఏది మూఢనమ్మకమో, ఏది భక్తియో, ఏది విశ్వాసమో గుర్తించుకోవాలి. అది మన నుంచి మనకే బయటికి రావాలి. అది. ధన్యవాదాలు గురుగారు. శుభం. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.